హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బన్నీని. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు అయితే వీడియో మీ ముందుకైతే వచ్చేసా. అదేంటంటే ఈరోజు అయితే బాలయ్య బాబు గారు మూవీ చూడడానికి అయితే వెళ్తున్నా థియేటర్కి మా ఫ్రెండ్స్తో కలిసి. ఈరోజు చాలా ఫోటోలు తీసుకొని అయితే బాగా టైట్ అయిపోయాం, కానీ మా ఫ్రెండ్ అయితే టికెట్ బుకింగ్ చేస్తాడు. దానివల్ల అయితే వెళ్ళడం అయితే తప్పదు. ఇప్పుడైతే ప్రజెంట్ టైం అయితే 7 అవుతుంది, కానీ 7:30 సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడంటే మచిలీపట్నం అనమాట. ముందుకెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా, చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రెజెంట్గా బయలుదేరుతున్నాం. చూడండి, మా ఫ్రెండ్స్తో అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ముందుకెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, ప్రజెంట్గా అయితే వచ్చేస్తాం. చూడండి, ఇదిగోండి పీవీఆర్ థియేటర్. ఈ పక్కన అయితే డిమార్ట్. ఇప్పుడు అక్కడికే టైం అయ్యేంత వరకు తిరుగుతాం అనమాట జాలీగా. ఇదిగోండి డాక్ మహారాజ్. ఇప్పుడైతే ఈ మూవీకి వెళ్తున్నాం. టైం ఇంకా అవ్వలేదన్నమాట, 7:30కి సినిమా స్టార్ట్ అవుతుంది. అందుకనే మేము ఇంకా షాపింగ్ చేయడానికి డిమార్ట్కి వెళ్ళిపోతాం. ఇక్కడైతే అన్ని కంపెనీ పేర్లు ఉన్నాయి. లోపల వెళ్ళిన తర్వాత అసలు మాల్ ఉండకూడదు. మాల్ కంటే అంతా అనుకోకండి, ఏదో చూసామా వచ్చేసామా అన్నట్టు ఉండాలి. చూడండి, చాలా పెద్దది ఇదైతే. ఓకే, మరి ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే మూవీకి చాలా టైం ఉందనేసి డిమార్ట్కి అయితే వచ్చాం. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, డిమార్ట్ అయితే వచ్చేసాం. అక్కడైతే ఫోటో తీసుకున్నది. సినిమాకి వెళ్ళిపోవచ్చు. చాలామంది అయితే భయపడుతున్నారు. మనం వెళ్ళిపోదాం, మనం అలా కాదు. చాలామంది ఇది ఉడికొచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వెళ్ళడానికి భయపడుతున్నారు అనమాట, కొత్త కదా. చూస్తున్నారు కదా. మామూలుగా లేదు. చూద్దాం మరి. ఫ్రెండ్స్, మచిలీపట్నం పీవీఆర్ అంటే ఒకటే అనమాట, ఇదే. ఈరోజు అయితే రిపబ్లిక్ డే కదా, అందుకనేసి అన్ని జెండా అయితే ఇస్తారు. చాలా బాగుంది డెకరేషన్. హలో ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పీవీఆర్ థియేటర్ పేరు అయితే తీసుకుంటున్నాం. మనోడు అయితే ఫోటోలు దిగుతున్నాడు అనమాట పీవీఆర్ నేమ్ దగ్గర. చూడండి, మనోడికి ఫోటోలు పిచ్చి అనమాట ఎక్కువ, అందుకనే ఫోటోలు తీసుకుంటున్నాడు. ఎలా తీసుకున్నాడు చూడండి. మనోడైతే ఇక్కడ ఫోటోలు తీస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఫోటోలు తీస్తున్నాడు అనమాట. మనోడు ఫోటోలు పిచ్చి ఎక్కువ. ఇడు ఫోటోగ్రాఫర్ అనమాట, అర్జున్ గాడు. ఇడు మన బన్నీ గాడు. ఓకే, చూపిస్తాం నెక్స్ట్ మళ్ళీ. అయితే ఫుల్ ఏసీ ఉంది. చూస్తున్నారు కదా థియేటర్. ఏసీ అయితే మామూలు లేదు అసలు.
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర్చున్నాం. మావైతే 16, 17, 18 సీట్ నెంబర్ అయితే అది ముందు స్క్రీన్ చూడండి. నా వయసు అయితే మీకు సరిగిపోవచ్చు, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇప్పుడైతే సినిమా చూపిస్తాం చూడండి. ఓకే, అప్పటిదాకా చిన్న బ్రేక్. अरे वो सीए साहब, हमको दुश्मन कम, जान देने वाले फैंस ज्यादा है. ఒక గంటలో మీకు ట్రైన్ ఉంది మహారాజ్. వాళ్ళ నాన్న వస్తున్నాడని మహారాజ్ పెళ్ళం బస్సులో వెళ్తూ అంత ఈజీగా దొరికేసిందంటే ఎలా నమ్మేశారా? నువ్వు తీసుకొచ్చిన ఊరు జనాన్ని ఎక్కడ దాచావో తెలుసుకోవడానికి నా మొగుడేసిన ప్లాన్ రైటింగ్. ఇట్స్ జస్ట్ ట్రాప్. ఫ్రెండ్స్ మూవీ అయితే చూసాము. మూవీ అయితే చాలా బాగుంది నిజంగా. మీరు చూస్తుంటే మీకు నచ్చిందో లేదో తెలియదు, నాకైతే చాలా నచ్చింది. మూవీస్లో మళ్ళీ డైలాగులు ఉండవు అనుకున్నా, అవే డైలాగులు. బాలయ్య బాబు తెలుసు కదా, ఆయన ఎంట్రీస్ కూడా మామూలుగా ఒక్కో ఎంట్రీ ఒక్కోలా ఉంది. అసలు ఎంట్రీ మామూలుగా లేవు. ప్రతి ఒక్క సీన్ బూమ్స్ బూమ్సే, ఇంకా ప్రతి దాంట్లో ఒక ఎంట్రీనే. చాలా బాగుంది అసలు మూవీ. ప్రతి ఒక్క ఎంట్రీ హైలైట్. ఇంకా మామూలుగా అసలు మనలో అయితే అత్యేస్తున్నాడు. అసలు కుర్చీ కింద కూర్చోలేదు, పైన లెగ్స్ అరుస్తున్నాడు. అసలు మామూలు లేదు. ఫస్ట్ షో చూస్తుంటే ఇంకా మేము ఇంకా 2వ వారానికి వెళ్ళాం కదా, కొంచెం జనాలు కూడా తక్కువనే. మూవీ అయితే చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే. చాలా వచ్చాం, గొంతు కూడా బాగా ఇప్పుడైతే అర్షతగా ఉంది. అలాగే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.